హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతి వంటలు. భారతి వంటలు ఈరోజు స్పెషల్ రసం రెసిపీ. చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది వేడివేడిగా తిన్నామంటే సూపర్గా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి వేసుకొని తిన్నామంటే ఎక్సలెంట్గా ఉంటుంది. మిరియాల చారు చాలా అంటే చాలా బాగుంటుంది. పెప్పర్ రసం సూపర్గా ఉంది కదా, చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా. ఇది అన్నంలో కాకుండా మామూలుగా గ్లాస్లో పోసుకొని కూడా తాగేసేయచ్చు, అంత బాగుంటుంది. మనకు ఆయాసంగా ఉన్నప్పుడు ఈ చారు చేసుకొని అన్నంలో పోసేసుకొని తిన్నామంటే సూపర్గా డైజెస్ట్ అవుతుంది. అలాగే మనకు నోరు రుచిగా లేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు ఇలాంటి రసాన్ని చేసుకొని తిన్నామంటే ఒక 2 ముద్దలు ఎక్కువ తినాల్సిందే, అంత బాగుంటుంది. ఈ రసాన్ని పెట్టామంటే వీధి వీధి మొత్తం గుమగుమలాడాల్సిందే, అంత బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది. సింపుల్గా 5-10 మినిట్స్లో అయిపోతుంది. చింతపండు నానబెట్టడమే ఆలస్యం. చింతపండు నానిందా 10 నిమిషాల్లో ఈ రసాన్ని రెడీ చేసేసుకోవచ్చు. తొందరగా అయిపోతుంది, క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది. చాలా సింపుల్గా ఈజీగా ఏ విధంగా చేయాలో చూపిస్తాను. కొత్తగా ట్రై చేసేవారు కూడా ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. అసలు ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే నేను చెప్పిన కొలతల్ని, టిప్స్ని ఫాలో అవుతూ ఈ రసాన్ని చేసుకున్నానంటే సూపర్గా వస్తుంది. మరి ఎందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని శుభ్రంగా కడిగేసుకోండి. శుభ్రంగా కడిగేసి 2-3 సార్లు బాగా శుభ్రంగా కడిగేసి నానబెట్టండి ఈ చింతపండుని. ఈ చింతపండు నానడమే ఆలస్యం. ఈ చింతపండు నానిపోయిందా తొందరగా అయిపోతుంది. ఈ రసం చేయడం చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా చింతపండుని ఒక అరగంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మిరియాలను తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు తొక్క తీయకుండా అలాగే ఒక 10 వరకు తీసుకొని రోట్లో వేసి బాగా దంచండి. కచ్చపచ్చగా దంచుకోండి, మిక్సీలో అస్సలు వేయకండి. ఇలా రోట్లో వేసి దంచితేనే ఈ మిరియాల చారు బాగా కుదురుతుంది, టేస్ట్ అదిరిపోతుంది. లేదంటే మిక్సీలో వేసామంటే అంత బాగోదు టేస్ట్. అందుకని ఇలా రోట్లో వేసి ఇలా కచ్చపచ్చగా దంచుకోండి. చూడండి, ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే బాగుంటుంది చారు. ఇలా దంచేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ని వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కాక అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆవాలు కాస్త చిటపటలాడాక అందులో 3-4 ఎండుమిర్చిని మధ్యలోకి కట్ చేసి వేసుకోండి. ఎండుమిర్చి వేసాక అందులో 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోండి. వేసి వీటిని కాస్త ఫ్రై చేయండి. ఆయిల్లో కాస్త ఫ్రై అవ్వనివ్వండి. ఇలా స్పూన్తో కలుపుతూ ఫ్రై అవ్వనివ్వండి. స్టవ్ని మాత్రం సిమ్లోనే పెట్టేసుకోండి. ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులో టమాటాలను వేసుకుందాం. 2 మీడియం సైజ్ టమాటాలని సన్న ముక్కలా కట్ చేసేసుకొని వేసుకోండి. వేసి బాగా వేగనివ్వండి ఆయిల్లో. ఇవి కాస్త మెత్తగా మగ్గే వరకు ఆయిల్లో మగ్గనిద్దాం. ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకుందాం. 1 టీ స్పూన్ ఉప్పు వేసాను నేను. వేసి ఒక్కసారి బాగా స్పూన్తో బాగా కలపండి. ఇలా టమాటాలు ఉప్పు బాగా కలిసే వరకు ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసేసి ఒక్కసారి బాగా కలుపుకోండి. ఇలా మెత్తగా అయ్యాయి చూడండి, కాస్త టమాటాలు మెత్తగా అయ్యాయి. ఇలా స్పూన్తో ఒకసారి ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఈజీగా మ్యాష్ అయిపోతాయి టమాటాలు మాత్రం ఆయిల్లో బాగా మగ్గాలి. ఇలా మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకొని మళ్ళీ 5 మినిట్స్ తర్వాత ఒక్కసారి మూత తీసేసి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు బాగా మ్యాష్ అయిపోయాయి టమాటాలు మొత్తం. చూడండి, ఇలా బాగా మగ్గిపోవాలి ఆయిల్లో. ఇలా బాగా మగ్గాక ఇందులో 1/4 టీ స్పూన్ ఇంగువ వేసుకోండి. ఈ చారులో మాత్రం ఇంగువ కంపల్సరీగా వేసుకోండి. ఇంగువ బాగా కలిసే వరకు ఆయిల్లో బాగా స్పూన్తో ఒకసారి ఇలా బాగా కలిపేసుకున్నాక మనము చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఆ రసాన్ని తీసుకోండి. రసాన్ని తీసేసి ఇందులో పోసేయండి. 1/2 లీటర్ వరకు చింతపండు రసాన్ని తీసి వేసుకోండి. ఇలా 1/2 లీటర్ వరకు పోసేసి ఇంకాస్త మీకు అవసరం అనుకుంటే కాస్త చిక్కగా అనిపిస్తే ఇంకో టీ గ్లాసెడు వాటర్ పోసుకోండి, లేదంటే సరిపోతుంది. 1/2 లీటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనము దంచి పెట్టుకున్నాం కదా మిరియాలు, జీలకర్ర అలాగే వెల్లుల్లిని మనం కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోండి. మరుగుతున్న ఈ చారులో వేసేసుకోండి. వేసేసాక ఇందులో కరివేపాకును కాస్త శుభ్రంగా కడిగేసి వేసుకోండి. అలాగే కొత్తిమీరను కూడా వేసుకోండి, శుభ్రంగా కడిగేసి వేసుకోండి. కొత్తిమీరను అలాగే కరివేపాకును అలాగే కొమ్మలతో వేసుకున్న బాగుంటుంది.
కాడలతో వేసుకున్నాను, నేను తరిగి పెట్టుకున్నాను కాబట్టి ఇలా వేసేసాను. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పును వేసుకోండి. నేను 2 టీ స్పూన్స్ ఉప్పును వేసాను. ఆల్రెడీ మనము టమాటోలో 1 టీ స్పూన్ వేసాం కదా ఉప్పు, మొత్తం 3 టీ స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇలా ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపేసి బాగా మరగనివ్వండి. ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టి మరిగించాలంటే సరిపోతుంది. ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదు. ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టేసి మరిగించుకున్నారంటే సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ని ఆఫ్ చేసేసుకొని వేడిగా అన్నంలోకి వేసుకొని తినేసేయండి, లేదంటే గ్లాసులో పోసేసుకొని తాగేసేయండి. సూపర్గా ఉంటుంది అసలు. ఒక్కసారి మాత్రం ట్రై చేయండి. ఈ రెసిపీని మాత్రం అస్సలు మిస్ కాకండి. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అస్సలు అండి, ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు సింపుల్గా ఈజీగా అయిపోతుంది. అప్పటికప్పుడు 10-15 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఒకవేళ మనము చింతపండు నానడం లేట్ అవుతుంది అనుకుంటే చింతపండులో కాసిన వేడి నీళ్ళు పోసి పెట్టామంటే 5 మినిట్స్లో చింతపండు కూడా నానిపోతుంది. 15 మినిట్స్లో ఈ రసం రెడీ అయిపోతుంది. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి చేశారంటే సూపర్గా కుదురుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడి అన్నంలోకి వేసుకొని తిన్నారంటే 2 ముద్దలు తినే ప్లేస్లో 4 ముద్దలు తినాల్సిందే, అంత బాగుంటుంది. నోరు రుచి లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ చారు చేసామంటే వీధి గుమగుమలాడాల్సిందే. ఎవరు చేశారబ్బా ఇంతకమ్మని చారు అని అడగాల్సిందే, అంత బాగుంటుంది. మరి ఒక్కసారి మాత్రం ఈ రెసిపీని మీరు ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈరోజు వీడియో? మీకు నచ్చింది అనుకుంటాను. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి బెల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే మేము పోస్ట్ చేసే ఏ రెసిపీ కూడా మీరు మిస్ కాకుండా వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తుంది. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.